మోస్ట్లీ. లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత మనకి వాళ్ళు యాడ్ అవుతుంటారు వచ్చి. స్క్రీన్ షేర్ చేస్తా చూడండమ్మా. లాస్ట్ మన క్లాస్‌లో కంకరెన్సీ కంట్రోల్‌లో మనకి లాస్ట్ అప్డేట్, డర్టీ రీడ్, అన్‌రిపీటబుల్ రీడ్ అనేది టాపిక్స్ మనం చేసుకున్నది. ఓకే. కంకరెన్సీ కంట్రోల్. కంకరెన్సీ ఎక్కడవుతుంది? ఓకేనా? కంకరెన్సీ ఎక్కడ క్రియేట్ అవుతది అనే దాన్ని బేస్ చేసుకొని డిస్కస్ చేశానన్న. దాన్ని మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్‌లో ఏదైతే మనకి కాన్ఫ్లిక్ట్ మనకి యాంబిగ్యూటీ క్రియేట్ అయిందో, అండర్‌స్టాండబిలిటీ లెవెల్స్ పోయినాయో దాన్ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండమ్మా. ఒకసారి మనకి చూడండి ఇక్కడ ఒకసారి మనకి కంకరెన్సీ కంట్రోల్‌లో లాస్ట్ అప్డేట్ ప్రాబ్లమ్ అనేది తెలుసమ్మా. అప్డేట్ అనేది డిఫరెంట్ టైమ్ స్లాట్స్‌లో టైమ్ T4 దగ్గర ట్రాన్సాక్షన్ X అప్డేట్ చేసింది. అదే వాల్యూని ట్రాన్సాక్షన్ Y కూడా అప్డేట్ చేసింది. ఓకేనా? ఇక్కడ లాస్ మనం లాస్ అయిపోతున్నాం. అప్డేట్ అయిన వాల్యూ ట్రాన్సాక్షన్ ఎక్స్ ఏదైతే అప్డేట్ చేస్తుందో ఆ వాల్యూని ట్రాన్సాక్షన్ వై అనే దానికి రీచ్ అవ్వటం లేదు. దట్ ఈస్ ద కంకరెన్సీ. ఫస్ట్ ప్రాబ్లం. డర్టీ రీడ్ అంటున్నాం అమ్మా. ఓకేనా? ట్రాన్సాక్షన్ వై ఇక్కడ వాల్యూని ఒక ఏ అనే వాల్యూని అప్డేట్ చేసింది. ఓకేనా? బికాస్ ఆఫ్ సర్టెన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మనకి సింటాక్టికల్ ఎర్రర్స్ అవ్వచ్చు. అప్డేట్ అయిన వాల్యూ ట్రాన్సాక్షన్ సడన్ గా క్లోజ్ అయిపోయింది అనుకున్నాము. ఓకే. అదే సేమ్ టైంలో అదే టైం స్టాంప్ లో T3 అనే టైం స్టాంప్ లోనే ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ అదే వాల్యూని రీడ్ చేస్తే ఓకే. ఇక్కడ ఏదైతే సగందో అంటే 50% లేకపోతే 25% లేకపోతే 1% అన్న అప్డేట్ అయిన వాల్యూస్ ఉంటే చూడండి, మా వాల్యూస్ ని ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ డేటా రీడ్ చేస్తుందని చెప్తున్నాము. ఓకే. నెక్స్ట్ వై అనే ట్రాన్సాక్షన్ ఏం చేసింది? మధ్యలో ఆల్ ఆఫ్ సడన్ గా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి రోల్ బ్యాక్ చేస్తాం. ఆ రోల్ బ్యాక్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ రోజు చూపిస్తాను. ఇది కూడా చెప్తే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ఎలా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే. రోల్ బ్యాక్ చేస్తే మళ్ళీ పాస్ట్ అంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయకముందు వై అనే ట్రాన్సాక్షన్ T2 టైంలో ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయకముందు ఏదైతే వాల్యూ ఉందో అంటే T1 టైంలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో టేబుల్లో అవే వాల్యూస్ వచ్చేస్తాయి అమ్మా. కానీ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ డర్టీ రీడ్ ఏది అప్డేట్ వాల్యూ మిస్టేక్స్ తో అప్డేట్ అయిన వాల్యూస్ ని రీడ్ చేసి అక్కడ ట్రాన్సాక్షన్ అనేది ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాను అన్న. ఓకే. నౌ ఇన్కన్సిస్టెంట్ రిట్రీవల్ ప్రాబ్లం ఇదేనమ్మా నిన్న ఆఫ్ కోర్స్ బై మిస్టేక్ ఏదో మొత్తానికి మిస్కమ్యూనికేట్ అయింది. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు అంటున్నామా. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటని చెప్తున్నాం మనం. కన్సిస్టెంట్ గా ఉండాలి డేటా. ఇఫ్ యూ కెన్ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ యూ కెన్ పెర్ఫార్మ్ ఆన్ అ డేటాబేస్ టేబుల్. ఓకేనా? ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం డేటాబేస్ టేబుల్ మీద పెర్ఫార్మ్ చేసినా బిఫోర్ ట్రాన్సాక్షన్, ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ లో ఎటువంటి చేంజ్ రాకూడదు. కన్సిస్టెంట్ గా ఉండాలి డేటా అనేది కాన్సెప్ట్ అమ్మది. అదే రూల్. ఓకే. ఇక్కడ ఏం చేసినామంటే మనం అకౌంట్ 1, అకౌంట్ 2, అకౌంట్ 3 అనేది 3 అకౌంట్స్ ఉన్నాయమ్మా. టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ 250, 150 అంటే 400 ప్లస్ 200 600 రూపీస్ 3 అకౌంట్స్ లో బ్యాలెన్స్ అమ్మది మనకి. ఓకేనా? ఎక్స్ అనే ట్రాన్సాక్షన్, వై అనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ సమ్ అనే దాన్ని బేస్ చేసుకుని అలా పక్కన పెట్టున్నాం. మనకి ఎక్స్ ట్రాన్సాక్షన్ ఏమేంటంటే ఇక్కడ మనకి అకౌంట్ 1, 2, 3లో ఉన్న డేటా మొత్తాన్ని యాడ్ చేయటమే అకౌంట్ ఎక్స్ యొక్క ట్రాన్సాక్షన్ యొక్క ఏమమ్మ. ఓకే. ఇక్కడ డిఫరెంట్ టైమ్ స్టాంప్స్ ఉన్నాయమ్మా. T1 నుంచి T9 వరకు టైమ్ స్టాంప్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ ఎక్స్, ట్రాన్సాక్షన్ వై ప్యారలల్ గా 2 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఓకే. టైం T2లో, టైం T3లో ఏం చేసిందంటే ఎక్స్ ట్రాన్సాక్షన్ అకౌంట్ 1ని, అకౌంట్ 2ని రీడ్ చేసి ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఒక సమ్‌ని యాడ్ చేసుకుందాం అది. ఓకేనా? ఇన్కన్సిస్టెన్సీ అని చెప్తున్నాం అమ్మా. కన్సిస్టెంట్ గా డేటా లేకుండా ఉంటుందని చెప్తున్నాం ఇక్కడ మనం. ఓకే. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుందమ్మా. నిన్న మామూలుగా చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. దాన్ని ఓవర్‌కమ్ చేయాలమ్మా. ఈ రోజు ఇది అర్థం అవ్వాలి కంపల్సరీగా. అక్షయ్ ఒకసారి నిన్న మనం డిస్కస్ చేసాం. అర్థమైంది నాన్న నిన్న? ఈ రోజు మళ్ళా చెప్తున్నాం. అక్షయ్, సంయోగ్, ప్రియాంక, నిహారిక, భాను, అంజలి, సోమశేఖర్, మణికంఠ వాయిస్ వాడబుల్ గా ఉందా? నిన్న అక్షయ్‌కి నేను ఫోన్ చేశానమ్మా. వెంటనే నేను క్లియర్ చేశానన్న. ఇప్పుడు ఇది మీకు అందరికీ మళ్ళా డౌట్ ఉండుంటదని చెప్పి మళ్ళా చెప్తున్నాను. క్లియర్ చేసుకోవాలి ఆ డౌట్. ఓకే. రాణేంద్ర, శ్రీప్రియ, అంజలి. ఓకే. చూద్దాం చూడండి మళ్ళా. ఎక్స్ అనే ట్రాన్సాక్షన్ T2 టైంలో, T3 టైంలో అకౌంట్ 1లో డేటాని, అకౌంట్ 2లో డేటాని రీడ్ చేసి ఒక బఫర్ లొకేషన్‌లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్‌కి వాల్యూ యాడ్ చేసి పెట్టిందమ్మా. ఓకే. T4 టైంలో అంటే T4, T5, T6, T7 టైంలో ట్రాన్సాక్షన్స్ ఏమి కంటిన్యూ చేయలే ఎక్స్ అనే ట్రాన్సాక్షన్.
ఓకేనా, ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి. ఆ మీన్ టైంలో వై అనే ట్రాన్సాక్షన్ ఏం చేస్తుందమ్మా, అకౌంట్ 3ని రీడ్ చేసింది డేటాని. T5 టైంలో 50 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసి, ఓకే, అంటే అకౌంట్ 3లో 50 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసింది. అంటే 150 మైనస్ 50 100 రూపీస్ అయిందమ్మా ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ టైం T6లో అంటే టైం స్టాంప్ T6 టైంలో అకౌంట్ 1 రీడ్ చేసి ఆ 50 రూపీస్ తీసుకొని దీనికి యాడ్ చేసిందమ్మా. అంటే ఇప్పుడు మనకి అకౌంట్ 1, అకౌంట్ 2 అనేది అప్డేట్ అయినాయి అమ్మా. ఓకేనా. అప్డేట్ అయితే ఏమవుతుంది మనకి, ట్రాన్సాక్షన్ 3లోనేమో 100 రూపీస్ అయినాయి. ఓకే, సారీ అమ్మా, అకౌంట్ 3లోనేమో 100 రూపీస్ ఉంది, అకౌంట్ 1లోనేమో 250 రూపీస్ అయినాయి అమ్మా. ఓకేనా. నెక్స్ట్ కమిట్ అనేది కూడా చేసిందమ్మా. కమిట్ అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కమిట్ కూడా చేసామమ్మా. కమిట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇది ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అయిపోతాయి అంటే ఇప్పుడు అకౌంట్లో ఇనీషియల్గా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వకముందు అకౌంట్ 1లో 200, అకౌంట్ 2లో 250, అకౌంట్ 3లో 150 ఉన్నాయని చెప్పామమ్మా. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 600 రూపీస్ ఉంది. ఈ వాల్యూస్ ఎటు మార్చినా ఇక్కడ 50 సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే 250, 250, 500 ప్లస్ 100, 600. డేటా కన్సిస్టెంట్ గానే ఉండాలని అనుకున్నామమ్మా. ఓకేనా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కమిట్ చేసిన తర్వాత మనకి అదే సేమ్ టైం స్టాంప్ లో ట్రాన్సాక్షన్ ఎక్స్ యాక్టివ్ అయ్యి అకౌంట్ 3లో డేటాను రీడ్ చేసిందమ్మా. ఆటోమేటిక్ ఇక్కడ కమిట్ అయ్యామంటే ఆటోమేటిక్ అకౌంట్ 3లో అప్డేట్ అయిపోయిందమ్మా. వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ, 100 వస్తుందమ్మా వాల్యూ. ఓకేనా. సమ్కి ఇక్కడ ఇది 250 ప్లస్ 100 రాయాలమ్మా. అకౌంట్కి వచ్చేది ఇక్కడ 100 వస్తుంది. ఇది ఎడిట్ అవ్వట్లేదు, ఇది ఎడిట్ తర్వాత చేద్దాము. ఓకే, సమ్లో ఆల్రెడీ 450 ఉంది నాన్న. ఇప్పుడు అకౌంట్ 3లో బ్యాలెన్స్ ఎంత అయిపోయింది ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అప్డేట్ అయిందమ్మా. కర్సర్ మూవ్ చేసే ప్లేస్ లో ఎంత అయింది, 100 రూపీస్ అయిపోయింది. ఓకేనా. సమ్లో 450 ప్లస్ 100 550 అవుతుంది. ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతుందమ్మా. ఇన్కన్సిస్టెన్సీ ఎలా క్రియేట్ అవుతుంది మనకి, యాక్చువల్గా అకౌంట్ ఉండాల్సిన 600 రూపీస్ ఉండాలమ్మా, కానీ ఎంత వచ్చినాయి మనకి, 550నే వస్తుందమ్మా. దట్ ఈస్ ద ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం. ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అంటున్నామమ్మా. అర్థమైందా, ఇప్పుడు అర్థమైంది ఉండమ్మా ఎవరికైనా. అమ్మ అంజలి నెంబర్ 15, ప్రియాంక, పింకీ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి నాకు. అర్థమైందమ్మా. నిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు క్లారిఫై అవ్వాలమ్మా. అన్రిపీటబుల్ రీడ్ అనేది లేకపోతే ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అంటున్నాం. అటామిసిటీలో యాసిడ్ ప్రాపర్టీస్ లో చెప్పుకున్నది అదేదమ్మా. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. ఐసోలేషన్ గురించి కూడా చెప్పుకుంటాం అమ్మా. అంజలి, మా పింకి, ప్రియాంక నుంచి ఆన్సర్ వచ్చింది నాన్న. భాను, మణికంఠ, సరోగ్, సంయోగ్, సోమశేఖర్, గణేష్, శివ, ప్లీజ్ క్లారిటీ వచ్చిందా. నిన్న కన్ఫ్యూజన్ అలా ఉండి ఉంటది, ఇప్పుడు క్లారిఫై అవ్వాలమ్మా. ఓకేనా. రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. శ్రీప్రియ నాన్న, శ్రీప్రియ, అనుషాన నెంబర్ సంథింగ్, అనుషాన అమ్మాయి పేరు ఉంది, ఇంకో అమ్మాయి ఎల్జీ అమ్మాయి. రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చేసింది. రైట్ నాన్న, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ నేను ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేస్తానన్న, డోంట్ వరీ, ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. నెంబర్ LG 201 కూడా మెసేజ్ పంపించింది. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. చూడండి ఒకసారి, ఇది కన్సిస్టెన్సీ అన్నాం. తర్వాత యాసిడ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నామా. ఏ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఇదే చెప్పింది, కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఓకేనా. ఈ 4 ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని కంకరెన్సీ కంట్రోల్ ని ఎలా ఓవర్కమ్ చేయడానికి ప్లాన్ చేయాలనేది యాసిడ్ ప్రాపర్టీస్ అంటున్నాం. యాసిడ్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకేనా. చూడండి అమ్మా, ఒకసారి మీ ఫ్రెండ్స్ కి ఒకసారి మెసేజ్ పెట్టండి అమ్మా. ఆల్రెడీ 10 minutes అవుతుంది కదా, ఫాస్ట్ గా లాగిన్ అవ్వమనండి. ఇంకా 85 మెంబర్స్, 86, 87 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 2 లాగిన్స్ నాయే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ టాపిక్ ఇది ఇంపార్టెంట్ అమ్మా. నేను SQL క్వరీస్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అనేది. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అంటే ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసిందేనమ్మా. మనం డేటాబేస్ టేబుల్స్ మీద ఏవైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నామంటే ఆ ఆపరేషన్స్ అనేది లాజికల్ లొకేషన్ అంటే ర్యామ్ లోకి, అంటే సెకండరీ మెమరీ లొకేషన్, పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ లోంచి డేటాను తీసుకుని వచ్చి, ఓకే, సెకండరీ మెమరీ నుంచి డేటా తీసుకొచ్చి ప్రైమరీ మెమరీ లొకేషన్ అంటే ర్యామ్ లో స్టోర్ చేసుకుని బఫర్ మెమరీలో, క్యాచీ మెమరీ అంటున్నాం అదర్వైజ్, దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుందమ్మా. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అమ్మా. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. కమిట్ అని ఎప్పుడైతే మనం
ఎగ్జిక్యూట్ చేస్తామో, కమిట్ అనే కమాండ్ని ఎస్క్యూఎల్ సర్వర్లో అప్డేట్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇప్పటి వరకు చేసిన ట్రాన్సాక్షన్స్ అంటే ఈరోజు సర్వర్ స్టార్ట్ చేసి ఓకే ఒక 5 అవర్స్ వర్క్ చేసాం అనుకున్నామ్మా. 5 అవర్స్ ఎనీ ఇంటరప్షన్ ఎటువంటి ఇంటరప్ట్ లేకుండా అంటే పవర్ సప్లై ఆగిపోవడం లేకపోతే సర్వర్ డౌన్ అయిపోవడం అలాంటివి లేకుండా ఒక 5 అవర్స్ వర్క్ చేస్తే 5 అవర్స్ తర్వాత కమిట్ కొడితే ఈ 5 అవర్స్లో బఫర్లో అంటే ర్యామ్లో ఏవైతే డేటా స్టోర్ అవుతుందో ఆ ర్యామ్లో డేటా స్టోర్ అయ్యే డేటా మొత్తం కూడా ఫిజికల్ లొకేషన్ అంటే సెకండరీ మెమరీ లొకేషన్ అప్డేట్ అయిపోతున్నాం కమిట్ అని ప్లేస్ చేస్తే. నెక్స్ట్ సేవ్ పాయింట్. ఓకేనా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశానమ్మా ఈ నోట్స్ లో. ఇంకో ఎగ్జాంపుల్ మీకు మెటీరియల్ యాడ్ చేసి ఇస్తానమ్మా నేను. రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ రెండు కూడా ఇంటర్లింక్డ్ అమ్మా. ఈ రోల్ బ్యాక్ చేయాలంటే సేవ్ పాయింట్ అనేది ఒకటి ఉండాలి కంపల్సరీగా, అదర్వైజ్ రోల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు. రోల్ బ్యాక్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో ఓకే లాస్ట్ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ నుంచి నెక్స్ట్ కి ప్రీవియస్ కేసులో పాస్ అవ్వాలమ్మా. అది ఎక్కడ ఎలా పాస్ అవుతుందంటే సేవ్ పాయింట్ ని ఫిక్స్ చేసుకుంటే ఆ సేవ్ పాయింట్ వరకు బ్యాక్ వెళ్ళిపోతుందమ్మా. అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ విత్డ్రా చేసాం అందాక మనం ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం 50 రూపీస్ విత్డ్రా చేసాం, మైనస్ చేసామమ్మా. దాన్ని మైనస్ చేయకుండా ఉండాలనుకోండి అక్కడ రోల్ బ్యాక్ చేస్తామమ్మా. ఓకేనా, అదే చూపిస్తాను చూడండి ఇక్కడ. కమిట్ ముందు రోల్ బ్యాక్ చెప్పాను చూడండి ఇక్కడ, ఇదిగోండమ్మా. ఒక ట్రాన్సాక్షన్ వై అనేది ఏ అనే వాల్యూని అప్డేట్ చేసింది, కానీ ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది చెప్తున్నాము. ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ చేస్తుందమ్మా. రోల్ బ్యాక్ చేస్తుందంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయినప్పుడు ఏదైతే వాల్యూస్ డిస్టర్బ్ అయినాయో ఆ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రీవియస్ పొజిషన్ లోకి కన్వర్ట్ చేయాలని చెప్తున్నాం. దట్ ఈస్ రోల్ బ్యాక్, బ్యాక్ వెళ్ళటం వల్ల. ఓకేనా, సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం అమ్మా. ఇక్కడ వరకు సేవ్ పాయింట్ ఒకటి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఒక 5 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనుకోండి, ఆ 5 ట్రాన్సాక్షన్ ఒక సేవ్ పాయింట్ ఫిక్స్ చేస్తాం అమ్మా. సేవ్ పాయింట్ 1 2 3 4 అలా. ఓకే, రోల్ బ్యాక్ అప్ టు సేవ్ పాయింట్ 1 అన్నాం అనుకోండి, మధ్యలో ఎన్ని సేవ్ పాయింట్లు క్రియేట్ చేసినా అంతవరకు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని రోల్ బ్యాక్ అయిపోతాయి, మొత్తం ఫెయిల్ అయిపోతాయి, ట్రాన్సాక్షన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మనకి. ఓకేనా, దట్ ఈస్ సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ కి రోల్ బ్యాక్ కి రెండింటికి ఇంటర్లింక్ ఉంటుందమ్మా. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడమ్మా. ఓకేనా, మనకి డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టిసిఎల్ ఇవన్నీ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ లో లాంగ్వేజెస్ అమ్మా. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఏం చేస్తాం, క్రియేటింగ్ ఏ టేబుల్, డేటా స్కీమా అని డిఫైన్ చేయడానికి యూస్ చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం అమ్మా. ఓకే, డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటున్నాం అమ్మా. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఆల్టర్ ఇవన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తున్నాం డేటాని. వీఆర్ చేంజింగ్ ద డేటాబేస్ టేబుల్ ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, డిడిఎల్ అంటున్నాం. డిఎంఎల్ అంటున్నాం అమ్మా, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటున్నాం. వేర్ క్లాస్ యూజ్ చేసి మనం చేసేదాన్ని డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటున్నాం. నెక్స్ట్ ది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. టీసీఎల్ లో ఉన్న కమాండ్స్ మూడు కమాండ్స్ అమ్మా. ఓకేనా, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద డేటాబేస్. ఆ టీసీఎల్ కమాండ్స్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీసీఎల్ కమాండ్స్ అంటే మనం కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ కళ్ళు మూసుకుని ఆన్సర్ అయిపోయాం మనం ఇమీడియట్ గా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమిట్? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ వీఆర్ అప్డేటింగ్ ద డేటా ఇన్ ఫిజికల్ లొకేషన్ ఆల్సో. మనం అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ లొకేషన్ లో కూడా డేటా అప్డేట్ చేయాలనుకుంటే కమిట్ అని ప్రెస్ చేస్తాము, అదర్వైజ్ ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అవ్వదు. బఫర్ సిస్టమ్ లో బఫర్ లో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో డేటా మాత్రమే అప్డేట్ అవుతుంది అనేది చెప్పగలిగి ఉండాలమ్మా. ఓకేనా, చూడమ్మా. టీసీఎల్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ద చేంజెస్ మేడ్ టు ద డేటా ఇన్ ద టేబుల్ బై డిఎంఎల్ స్టేట్మెంట్స్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి మనం ఏవైతే చేంజెస్ చేస్తున్నామో డేటాబేస్ లో ఆ చేంజెస్ ని మనం అయితే ముందు తీసుకెళ్ళటం కమిట్ చేయటం, లేకపోతే బ్యాక్ తీసుకెళ్ళటం, రోల్ బ్యాక్ చేయటం, లేకపోతే కమిట్ చేయటం. అంటే ఫిజికల్ లొకేషన్ అప్డేట్ చేయాలా, ఆ ట్రాన్సాక్షన్స్ ని ఫాల్స్ చేయాలనే దాన్ని ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ యూజ్ చేసి చేస్తా ఉంటున్నాం. ఇట్ ఆల్సో అలౌస్ స్టేట్మెంట్స్ టు బి గ్రూప్ పుట్ టుగెదర్ ఇంటి లాజికల్ ట్రాన్సాక్షన్. ఇది మామూలు జనరల్ బేస్ స్టేట్మెంట్ అమ్మా. కమిట్ అనేది చూడండి అమ్మా ఒకసారి. కమిట్ అనేది చూడండి అమ్మా ఒకసారి. Commit command used to permanently save any transaction into the database. Permanent save అంటున్నాం. Commit statement is used to permanently save any transaction into the database. ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనం అది పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలి అంటే యూజ్ చేసేదే కమిట్ అని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, వెన్ వి యూజ్ ఎనీ డిఎంఎల్ కమాండ్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్,
ద చేంజెస్ మేడ్ బై దీస్ కమాండ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నానమ్మా, మళ్ళా ఇక్కడ మళ్ళా చెప్తున్నాం మీ మాట. ఓకే, దోస్ ఆర్ నాట్ పర్మనెంట్ బికాస్ అవన్నీ ఎక్కడ మనకి అవుతాయి, మనకి సెకండరీ మెమరీ లొకేషన్ లో ప్రైమరీ మెమరీ లొకేషన్ అంటే ర్యామ్ లో మాత్రమే అప్డేట్ అవుతాయి. ఓకేనా. ద చేంజెస్ మేడ్ బై దీస్ కమాండ్స్, ఎవరు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కమాండ్స్ ద్వారా ఏదైతే చేంజెస్ చేస్తున్నామో అవి ప్రైమరీ మెమరీ లొకేషన్ లో మాత్రం అప్డేట్ అవుతాయి. అంటిల్ ద కరెంట్ సెషన్ ఈస్ క్లోజ్డ్. ఎప్పటి వరకు అది కరెంట్ సెషన్ క్లోజ్ చేసేంత వరకు కూడా బఫర్ లోనే స్టోర్ అయి ఉంటుందమ్మా. ద చేంజెస్ మేడ్ బై దీస్ కమాండ్స్ కెన్ బి రోల్ బ్యాక్. అవసరం అయితే మనం వాటిని కమిట్ చేస్తే రోల్ బ్యాక్ చేయడం కుదరదమ్మా. కమిట్ చేసి ఫిజికల్ లొకేషన్ లో మారిపోతుంది. కమిట్ చేయకపోతే కనుక మనకి రోల్ బ్యాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమ్మా. అది కూడా చూపిస్తానమ్మా ఇప్పుడు. టు అవాయిడ్ దట్ we use the commit command to mark the changes as permanent. ఓకే, రోల్ బ్యాక్ చేయకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏదన్నా ట్రాన్సాక్షన్ నెట్ బ్యాంకింగ్ ఏదో యూజ్ చేస్తాం మనం. ఓకేనా, మనం పాస్వర్డ్ అవన్నీ ఓపెన్ చేసేసి ఓకే అలా మర్చిపోయాం అనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా సెషన్ టైం అవుట్ అయిపోయి ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోతుందమ్మా. ఎందుకని క్లోజ్ అయిపోతుంది, అక్కడ కమిట్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకని ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయకపోతే వేరే వాళ్ళు యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది మనది. ఓకేనా, ఇట్స్ లైక్ ఏ కమిట్ స్టేట్మెంట్. మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ చేయటం అంటే అక్కడతో కమిట్ అయిపోతున్నాం. మన ట్రాన్సాక్షన్ అక్కడతో స్టాప్ చేసి అసలు ట్రాన్సాక్షన్ ఫెయిల్ చేస్తాం. ఓకేనా, అలా కమిట్ అయిపోయింటే మళ్ళీ కొత్తోడు వచ్చి మనకి దాని మీద కూర్చున్నా సరే ఆ ట్రాన్సాక్షన్ ఏం చేయటం కుదరదు. ఇక మన మనీ ట్రాన్స్ఫర్స్ అనేది మళ్ళా లాగిన్ అయితేనే చేయగలం అమ్మా. ఓకేనా, అలానే మనకి కమిట్ చేసామంటే ఆటోమేటిక్ ఫిజికల్ లొకేషన్ అప్డేట్ అయిపోతుంది. రోల్ బ్యాక్ చేసుకునే ఛాన్స్ ఉండదు ఇక. ఓకే, చూడండి అమ్మా ఒకసారి. జస్ట్ కమిట్ అని రాసి సరిపోతుందమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇది నిన్న పొద్దున్న యూజ్ చేసాం. ఇది సెలెక్ట్ జస్ట్ ఏ మినిట్ అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ అనేది క్రియేట్ చేసాం మనం. క్లాస్ అనే టేబుల్ తప్పు రాసాం అక్కడ, SELGCT. సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదా? నాట్ కనెక్ట్ టు ఒరాకిల్ సర్వర్, ఎగ్జిట్. మళ్ళా ఆన్ చేద్దాం ఒకసారి. ఎవరో మైక్ ఆన్ చేశారు, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏమైనా ఉందా? SQL సర్వర్ మళ్ళీ ఆన్ చేస్తున్నానమ్మా. యూజర్ నేమ్ DSR, పాస్వర్డ్ DSR, పోస్ట్ స్ట్రింగ్ ORCL, ఒరాకిల్ ORCL. ఓకే, ఇక్కడ దీంట్లో మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ అనే టేబుల్ ఉంది. ఓకే, క్లాస్ అనే టేబుల్ ఉందమ్మా. అసలు క్లాస్ అనే టేబుల్ డ్రాప్ చేసేద్దాము. ఫస్ట్ నేను స్టార్ట్ చేసి చెప్తే అర్థమవుతుంది. టేబుల్ డ్రాప్ చేసానమ్మా. అంటే మనకి ఇప్పుడు అసలు క్లాస్ అనే టేబులే లేదు మనకి. ఓకే, ఓకేనా. చూడండి ఒకసారి, కమిట్ అనేది నెక్స్ట్ చూపిస్తానమ్మా. రోల్ బ్యాక్ కమిటీ ఎగ్జాంపుల్స్, సేవ్ పాయింట్ అనేది థియరిటికల్ గా చెప్పే ముందు ఇక్కడ ఏం చేద్దామంటే క్లాస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తానమ్మా. అది ఇప్పుడు థియరిటికల్ గా చెప్పేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ రోల్ బ్యాక్ కూడా చెప్పేసి ఎగ్జిక్యూషన్స్ తర్వాత చూద్దాం. చూడండి ఒకసారి, రోల్ బ్యాక్ కమిట్ అని తెలిసింది కదమ్మా. అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ పర్మనెంట్ గా డేటాబేస్ లో సేవ్ అయిపోవాలని డిసైడ్ అయితే మనం కమిట్ అనే కమాండ్ యూజ్ చేయాలంటున్నాం. సింపుల్ ఇక్కడ కమిట్ అని రాస్తాం అంతేనన్నా, COMMIT. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం, టేబుల్ డ్రాప్ చేసాం, కమిట్ చేసాం. కమిట్ అని వచ్చేస్తుంది, కమిట్ కంప్లీటెడ్. ఓకేనా, అంటే మళ్ళీ దీన్ని ఈ తర్వాత ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ చేయడానికి కుదరదు నాన్న ఇక. ఓకేనా, అంటే మళ్ళా క్లాస్ అనే టేబుల్ ని మళ్ళా రోల్ బ్యాక్ చేసి తీసుకుంటానికి కుదరదు. అదే ఇక్కడ కమిట్ చేయకపోయి ఉంటే కనుక రోల్ బ్యాక్ చేసి మళ్ళీ టేబుల్ మీద ట్రాన్సాక్షన్స్ ని మనం అంటే డ్రాప్ చేసిన టేబుల్ తీసుకురాలేం, కానీ అదేదైనా మోడిఫికేషన్స్ ఇస్తే ఆ మోడిఫికేషన్స్ మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? కమిట్ అనేది జస్ట్ కమిట్ కంప్లీట్ అంటే ఫిజికల్ లొకేషన్ లో డేటాబేస్ లో అప్డేట్ అయిపోతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను మళ్ళీ ఇప్పుడే. రోల్ బ్యాక్ చూడండి ఒకసారి. దిస్ కమాండ్ రిస్టోర్స్ ద డేటాబేస్ లాస్ట్ కమిటెడ్ స్టేట్. ఓకే, రోల్ బ్యాక్ ఏం చేస్తుందంటే అమ్మా,
లాస్ట్ కంప్లీట్ స్టేట్ ఏదైతే ఉందో అంతవరకు బ్యాక్ చేయటం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు విత్ సేవ్ పాయింట్ బేస్ చేసుకుని ఒక సేవ్ పాయింట్ ఫిక్స్ చేసి అక్కడ వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, కమాండ్ టు జంప్ టు ద సేవ్ పాయింట్ ఇన్ అన్ ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్. ప్రజెంట్ ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ నుంచి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ సేవ్ పాయింట్ ఎక్కడైతే డిఫైన్ చేసో అంతవరకు కూడా బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ నుంచి అంటే సేవ్ పాయింట్ నుంచి తర్వాత చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ చేస్తుంది మనకి. అక్కడ అప్డేట్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసి మనకి ఒరిజినల్ వాల్యూస్ సేవ్ పాయింట్ వరకు ఎక్కడ వరకు ఉందో అంతవరకు డేటాని ఒరిజినల్ డేటా అలా చూపిస్తుందని చెప్తున్నాం. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ అప్డేట్ కమాండ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ టు ద డేటాబేస్. ఓకే, ఏదైనా అప్డేట్ కమాండ్ యూస్ చేసి మనం చేంజెస్ ఏమైనా చేస్తే అండ్ రిలీజ్ దట్, మనం అక్కడ రిలీజ్ అయ్యి మనకి ఆ చేంజెస్ ని మార్చాలనుకుంటున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఏదో ఒక స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ నేమ్ పొరపాటున నేను చేంజ్ చేశాను, కానీ అది చేంజ్ చేసిన తప్పని చెప్పి తెలిసి మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకెళ్ళాలనుకోండి, కంట్రోల్ జెడ్. ఓకే, కంట్రోల్ జెడ్ ఎలా అలానే అమ్మ రోల్ బ్యాక్ అనేది. ఓకేనా? దట్ దోస్ చేంజెస్ వర్ నాట్ రిక్వైర్డ్, దెన్ వీ కెన్ యూజ్ ద రోల్ బ్యాక్ కమాండ్. ఓకేనా? అలాంటి అవసరం లేనప్పుడు రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ చేసి మనం ఆ చేంజెస్ ని మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు అమ్మా. Command to roll back those changes if they were not committed using the commit command. If they were not committed, ఇదే ఇంపార్టెంట్ అమ్మ. అక్కడ కమిట్ చేయకపోతేనే రోల్ బ్యాక్ పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకేనా? మనం ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఇక్కడ కమిట్ అనేది టైప్ చేసామమ్మా. అలా కమిట్ అని టైప్ చేస్తే రోల్ బ్యాక్ వర్క్ అవ్వదు, కమిట్ అని టైప్ చేయకపోతే రోల్ బ్యాక్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తున్నాను అన్న. ఓకేనా? రైట్, చూడండి అమ్మా ఒకసారి. రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్, సేవ్ పాయింట్ ఫిక్స్ చేసుకుని అలా చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జిక్యూషన్ చూపిస్తానమ్మా, మీరేం కంగారు పడొద్దు. థియరిటికల్ గా చెప్తున్నాను ప్రస్తుతానికి. మొత్తం అంత ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాం మొత్తం. సేవ్ పాయింట్ అనేది ఎలా ఫిక్స్ చేస్తాం చూడండి ఒకసారి. సేవ్ పాయింట్ కమాండ్ యూజ్ టు టెంపరరీలీ సేవ్ ది ట్రాన్సాక్షన్ సో దట్ యూ కెన్ రోల్ బ్యాక్ టు దట్ పాయింట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఓకేనా? టెంపరీ స్టోరేజ్ అంటున్నాం అమ్మా, టెంపరీగా సేవ్ చేస్తున్నాం అంటున్నాం అమ్మా. ఓకే, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ వస్తాం మనం. ఆ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ని సర్టెన్ పాయింట్ వరకు సేవ్ చేసి పెట్టుకుంటూ ఉండాలనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు సేవ్ పాయింట్ అంటాం అమ్మా. సేవ్ పాయింట్ ఎలా డిఫైన్ చేయాలంటే కంపల్సరీగా సేవ్ పాయింట్ అనే కీవర్డ్ ఉండాలి. ఆ సేవ్ పాయింట్ ఒక నేమ్ అసైన్ చేయాలమ్మా. మీకు మీ ఇష్టం, యూజర్ ఫ్రెండ్లీ నేమ్ ఏదైనా అసైన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇన్ షార్ట్, యూజింగ్ దిస్ కమాండ్ వీ కెన్ నేమ్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అవర్ డేటా ఇన్ ఎనీ టేబుల్ and then roll back to that state using the rollback command whenever it requires. Save point fix చేసుకున్నామంటే ఓకేనా, అంటే వీఆర్ డివైడింగ్ ద డేటాబేస్ టేబుల్ ఇంటూ సర్టెన్ గ్రూప్స్ ఆర్ పార్ట్స్ గా సేవ్ చేస్తూ ఉంటాము. ఓకే, మనం అలా సేవ్ పాయింట్స్ ఫిక్స్ చేసుకుంటే మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ సేవ్ పాయింట్ వరకు కూడా మనం డేటాని ఆ సేవ్ పాయింట్ టు సేవ్ పాయింట్ మధ్య ట్రాన్సాక్షన్స్ ని నెగ్లెక్ట్ చేసి రిమూవ్ చేసేసి డేటాని ప్రీవియస్ స్టేట్ లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకేనా? ఇప్పుడు నవ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్ అమ్మా. ఇప్పుడు మళ్ళీ టేబుల్ క్రియేషన్ కానీ చెప్తున్నానమ్మా. ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్. ద టేబుల్ నేమ్ ఈస్ క్లాస్. స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఇన్ ద టేబుల్. మనకు ఆ రెండు అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేస్తానని చెప్తున్నాం అమ్మా. చూడండి ఒకసారి. క్రియేట్ ఏ టేబుల్, క్లాస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తాను. ఎస్ఐడి ఇస్ ద నెంబర్, ఎస్ఐడి ఇస్ ద ఇంటిజర్ టైప్, నెంబర్ అనే డేటా టైప్ బేస్ చేసుకుని డిఫైన్ చేసాము. ఎస్ నేమ్ అని బేస్ చేసుకుని స్టూడెంట్ నేమ్ వేర్కేర్ అనే డేటా టైప్ యూస్ చేసి స్టూడెంట్ నేమ్ డిఫైన్ చేస్తాను అని చెప్తున్నాను అన్న. టేబుల్ క్రియేట్ అయిందమ్మా. ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక డ్రాప్ చేసాం అన్న టేబుల్ ని. ఇదిగోండి ఇక్కడ డ్రాప్ చేసాం. కమిట్ కూడా చేస్తాం. అంటే ఫిజికల్ లొకేషన్ నుంచి కూడా స్కీమా మొత్తం డిలీట్ అయిపోయింది, మనకి ఏం లేదు. మళ్ళీ కొత్తగా టేబుల్ క్రియేట్ అయిందని చెప్తున్నాను అన్న. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దామమ్మా. స్టూడెంట్ 1 రామ్ అనే స్టూడెంట్ యాడ్ చేసాము, అతని నెంబర్ 2 1. అలానే కృష్ణ అనే స్టూడెంట్ కూడా యాడ్ చేస్తున్నాను, అతని నెంబర్ 2. అలానే శివ అనే స్టూడెంట్ కూడా యాడ్ చేశాను, అతని నెంబరు 3 అమ్మ. ఓకేనా? ఒకసారి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ అనే టేబుల్లో వీ హ్యావ్ డేటా. ఓకేనా? ఇప్పుడు కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ కాన్సెప్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం నన్ను క్లియర్ గా. అర్థమైందా? జస్ట్ ఏం చేయలేదమ్మా, ఒక టేబుల్ క్రియేట్ చేశాను అంతే. నేను టేబుల్లోకి వాల్యూస్ ని స్టోర్ చేశాను అన్న. ఓకేనా? ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో ఏవైతే క్వరీస్ ఉన్నాయో ఆ క్వరీస్ ని ఎగ్జిక్యూట్ చేసి చూడాలంటున్నామా. ఓకే, లెట్ యూజ్ సమ్ SQL queries on the above table and see the results. ఓకే, యూజింగ్ సేవ్ పాయింట్ అంటున్నామమ్మా.
యూజింగ్ సేవ్ పాయింట్ అండ్ రోల్ బ్యాక్ ని బేస్ చేసుకుని చేద్దాం అంటున్నాం. ఓకే, నవ్ ఐఎమ్ డూయింగ్ ఏం చేశానంటే ఇక్కడ నేను కొత్తగా ఇంకో రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నానమ్మా. సేవ్ పాయింట్ క్రియేట్ చేయకముందు ఇన్సర్ట్ ఇంటూ క్లాస్ వాల్యూస్ వచ్చేప్పటికి 4 అని వాల్యూని బేస్ చేసుకుని నెంబర్ని బేస్ చేసుకుని ఓకే, ఇది ప్రజెంట్ టేబుల్. ఇప్పటి వరకు మనం కమిట్ కూడా చేయాలి, రోల్ బ్యాక్ చేయాలి, సేవ్ పాయింట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాం మళ్ళా కొత్త వాల్యూని. ఓకే, ఆ వాల్యూ 4, నేమ్ లక్ష్మణ్, టేబుల్ క్రియేట్ చేద్దాం. దీంట్లో ఇక్కడ మనకి కొత్తగా టేబుల్లోకి ఇంకో కాలం యాడ్ చేసినట్టేనమ్మా. కావాలంటే ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. రైట్, లక్ష్మణ్ అంటే యాడ్ అయింది కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కమిట్ చేస్తున్నాను అన్న. ఓకే, కమిట్ చేయాలంటే ఏం చేస్తున్నాము, జస్ట్ కమిట్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. కమిట్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ ఏమైందమ్మా, కమిట్ ప్రెస్ చేయగానే ఇక్కడ వరకు అంటే రామ్, కృష్ణ, శివ, లక్ష్మణ్ అనే దాన్ని మనం అక్కడ వరకు కమిట్ అయిపోయామమ్మా. ఇక అంటే డేటా ఫిజికల్ లొకేషన్ అంటే టేబుల్ ఎక్కడైతే స్టోర్ అయింది అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ రామ్ లో, హార్డ్ డిస్క్ లో అప్డేట్ అయిపోయి స్టోర్ అయిపోయిందమ్మా. ఓకేనా, అర్థమైందా? రైట్, కమిట్ కంప్లీట్ అని వచ్చింది కదమ్మా. ఓకే, నౌ వీఆర్ అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ఎస్ నేమ్ లక్ష్మణ్ టు గణేష్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుంది ఫిజికల్ లొకేషన్ లో అంటే హార్డ్ డిస్క్ లో అప్డేట్ అయిపోయి మనకి సేవ్ అయిపోయింది. హార్డ్ డిస్క్ లో సేవ్ అయిపోయినా సరే మనం దాని మీద టేబుల్ మీద డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఆ డిఎంఎల్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏం చేస్తున్నానంటే దాంట్లో లక్ష్మణ్ అనే ప్లేస్ లో గణేష్ అని చేంజ్ చేయాలని ఆలోచనతో ఉన్నానమ్మా నేను. ఓకేనా, దానికి డేటాను అప్డేట్ చేయాలంటే అప్డేట్ కమాండ్ ఉంది. అప్డేట్ ఎవరిని అప్డేట్ చేస్తున్నాము, క్లాస్ అనే టేబుల్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా, సెట్ చేస్తున్నాను. ఏ వాల్యూ సెట్ చేస్తున్నాను, స్టూడెంట్ నేమ్ ని గణేష్ గా సెట్ చేస్తున్నాను. కండిషన్ ఏంటంటే కండిషన్ ఏంటంటే స్టూడెంట్ ఐడి అనేది 4 అయితే కనుక అతన్ని ఐడిని సెట్ చేయాలని చెప్పి అతని నేమ్ ని మార్చాలని చెప్తున్నాను అన్న. ఓకేనా, చూడండి ఒకసారి మళ్ళీ కొరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా, అప్డేట్ క్లాస్ టేబుల్ సెట్ ద వాల్యూ ఆఫ్ స్టూడెంట్ నేమ్ టు గణేష్ వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు 4. ఎస్ఐడి అనేది కనుక 4 అయితే అతని నేమ్ ని గణేష్ గా మార్చాలని చెప్తున్నాను అన్న. ఓకేనా, రైట్, అప్డేట్ అయిపోయింది అమ్మరు. కావాలంటే వాల్యూ అప్డేట్ ఏందో లేదో చెక్ చేసి చూసుకోండి మళ్ళీ ఒకసారి. నేను కమిట్ చేశాను అంటే ఫిజికల్ లొకేషన్ లో మనకి ఏముంటుందమ్మా, డేటా రామ్, లక్ష్మణ్, కృష్ణ, రామ్, కృష్ణ, శివ, లక్ష్మణ్ అని ఉంటుందమ్మా. ఓకేనా, నేను కమిట్ చేసిన తర్వాత అప్డేట్ చేసాం వాల్యూ. అప్డేట్ చేస్తే మనకి టెంపరీ మెమరీ లొకేషన్ అప్డేట్ అవుతుంది కానీ పర్మనెంట్ మెమరీ లొకేషన్ లో అప్డేట్ అవ్వదు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, పర్మనెంట్ మెమరీ లొకేషన్ అప్డేట్ అవ్వదు. ఓకే, ఇది గణేష్ ఎక్కడ మారిందమ్మా, ర్యామ్ లో మాత్రమే మారింది. అంటే ప్రైమరీ మెమరీ లొకేషన్ ర్యామ్ లోనే అప్డేట్ అయింది వాల్యూ. ఓకేనా, జస్ట్ ఏ మినిట్ అమ్మా, ఒక్క నిమిషం. చూడండి ఒకసారి, లక్ష్మణ్, రామకృష్ణ, శివ, లక్ష్మణ్ కమిట్ ముందు వరకు కమిట్ చేయకముందు డేటా అనేది ప్రైమరీ మెమరీ లొకేషన్ లోనే అప్డేట్ అయింది. కమిట్ చేసాము అంటే సెకండరీ మెమరీ లొకేషన్ లో కూడా అప్డేట్ అయిపోతుంది. కానీ మనం ఆ డేటాబేస్ టేబుల్ మీద డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం కమిట్ అనే కమాండ్ యూజ్ చేయకపోతే ఈ గణేష్ అనేది ప్రైమరీ మెమరీ లొకేషన్ లోనే అప్డేట్ అయి ఉంటుంది కానీ సెకండరీ మెమరీ లొకేషన్ లో అప్డేట్ అవ్వదు. అలా ట్రాన్సాక్షన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి ఫిజికల్ లొకేషన్ లో కూడా అప్డేట్ అవ్వాలి అంటే కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనం కమిట్ ని యూజ్ చేయట్లేదు, సెకండరీ లొకేషన్ లో అప్డేట్ చేశాను అన్న. ఆఫ్టర్ అప్డేట్ ద వాల్యూ ఇన్ ది క్లాస్ టేబుల్ వీఆర్ క్రియేటింగ్ సేవ్ పాయింట్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ సేవ్ పాయింట్. ఓకేనా, సేవ్ పాయింట్ SP1 క్రియేట్ చేసి SP1 అనేది నేమ్ ఆఫ్ ద సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ అనేది ఎగ్జిస్టింగ్ కమాండ్. ఓకేనా, మా పిల్లలు తగ్గిపోతున్నారమ్మా, 103, 104 మెంబర్స్ వచ్చారు. ఎందుకు క్లాస్ మిస్ అయిపోతారమ్మా? ఇంపార్టెంట్ అమ్మా, ఇది వినండమ్మా, మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదమ్మా, ఇలాంటి క్వరీస్ చెప్పేది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాలమ్మా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యాజ్ ఎ వెల్ విషర్ మీకు నేను సజెస్ట్ చేసేది, ఏదన్నా డౌట్ వస్తే నాకు ఇమీడియట్ గా రేస్ చేయండి.
ఆన్ స్పాట్ మనకి మీకు క్లారిటీగా చెప్పలేకపోతే, ఒకవేళ ఈ ఫ్లోలో మనకి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చెప్పలేకపోయినా, ఈ రోజు చెప్పినట్టు నెక్స్ట్ క్లాస్‌కైనా అట్‌లీస్ట్ వరస్ట్ కేస్‌లో నెక్స్ట్ అయితే ఆ నెక్స్ట్ క్లాస్ కన్నా గ్యారంటీగా క్లియర్ చేస్తానమ్మా. ఓకే. మీరు క్లాస్ వినండి. ఇది క్లియర్‌గా క్లాస్ వినాలి. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. మీరు వినకపోయినా నాకేమవ్వదమ్మా. కాకపోతే నేను హ్మ్, మీరే సఫర్ అవుతారు ఫ్యూచర్‌లో. డీబీఎంఎస్ అనేది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అమ్మా. డెఫినిట్‌గా అడుగుతారు. నాన్ టెక్నికల్ స్టూడెంట్స్‌ని అయితే అడగరమ్మా. ఏది ఈసీ వాళ్ళని, ట్రిపుల్ ఈ వాళ్ళని వాళ్ళ మీద స్ట్రెస్ చేయరు. టెక్నికల్ స్టూడెంట్స్ మనం సీఎస్ఈ, ఐటీ వాళ్ళని కంపల్సరీ అడుగుతారమ్మా. డామ్ ష్యూర్‌గా అడుగుతారు డీబీఎంఎస్. కాబట్టి నేర్చుకోవాలమ్మా కంపల్సరీగా. హ్మ్. చూడండమ్మా. ఇక్కడ సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తా ఉంటున్నాం. సేవ్ పాయింట్ అనేది ఎగ్జిస్టింగ్ కీవర్డ్. ఆల్రెడీ మనకి డిఫైన్ చేసిన కీవర్డేనన్న. దానికి నేమ్ అనేది మెన్షన్ చేయాలంటున్నాం. SP1 అవ్వచ్చు, లేకపోతే సేవ్ పాయింట్ ప్లేస్‌లో S1 అనొచ్చు, P1 అనొచ్చు, AB అనొచ్చు, XY అనొచ్చు, Z అనొచ్చు. మన నేమ్ పెట్టుకోవచ్చు అవసరం అయితే. DBMS అని పెట్టొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. యూజర్ ఫ్రెండ్లీ నేమ్ డిఫైన్ చేసుకుంటాం అని చెప్తున్నాము. ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను అప్డేట్ చేసినాక లక్ష్మణ్ ప్లేస్‌లో లక్ష్మణ్ అనే నేమ్‌ని గణేష్‌గా అప్డేట్ చేసిన తర్వాత సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నానన్న. సేవ్ పాయింట్‌ని క్రియేట్ చేస్తాను. సేవ్ పాయింట్ క్రియేటెడ్. అంటే ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేసుకోవాలంటే ఈ సేవ్ పాయింట్ 1 వరకు మనం రోల్ బ్యాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందమ్మా. అంటే కమిట్ చేయలేదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ చేసేయచ్చమ్మా. చూద్దాం. నెక్స్ట్ మళ్ళా ఇంకో రోని ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ 5 అని పెట్టుకోండమ్మా. సిరీస్‌లో వస్తది మనకు కరెక్ట్‌గా. 5 ప్లేస్‌లో ఇంకో టేబుల్‌లోకి ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేస్తానన్న. కంట్రోల్ సి. ఇన్సర్ట్ ఈ టేబుల్, ఇన్సర్ట్ వాల్యూ ఇంటూ క్లాస్ టేబుల్. స్టూడెంట్ ఐడి ఈస్ 5 అండ్ నేమ్ ఈస్ హరి అంటున్నామమ్మా. జస్ట్ క్రియేట్ చేశాను. మళ్ళా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఏది సెలెక్ట్ క్లాస్ అని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి ఒకసారి. కంట్రోల్ వి. అంటే మనకి హరి అనే స్టూడెంట్ యాడ్ అయ్యి ఉండాలమ్మా. ఇదిగోండి యాడ్ అయింది. గణేష్ అనేది అప్డేట్ అయిందమ్మా. ఇది ఎక్కడ ఉంది? ర్యామ్ లోనే అప్డేట్ అయింది. ఫిజికల్ లొకేషన్ లో అప్డేట్ చేయాల. ఎందుకని అప్డేట్ అవ్వదు మనకి ఫిజికల్ లొకేషన్ లో? కమిట్ చేయట్లేదు కాబట్టి ఇప్పటి వరకు అప్డేట్ అవ్వాలి. కమిట్ చేస్తే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. కానీ కమిట్ చేయలే మనం ఇంకా. సేవ్ పాయింట్ మాత్రం క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తాను చూడండమ్మా. సేవ్ పాయింట్ 2ని క్రియేట్ చేస్తాను దీని తర్వాత. అంటే ఫస్ట్ లక్ష్మణ్ ప్లేస్ ని గణేష్ గా మార్చి సేవ్ పాయింట్ క్రియేట్ చేసి SP1 అని మళ్ళా కొత్తగా హరి అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ సేవ్ పాయింట్ 2ని క్రియేట్ చేస్తానన్న. అక్షయ్ ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వనన్నా ప్లీజ్. అర్థమవుతుందా క్లాస్? అక్షయ్ అక్షయ్ మైక్ ప్రాబ్లం అనుకుంటా అక్షయ్ది. మెసేజ్ పెట్టాడు చూద్దాం. ఓకే ఎస్ సార్ అంట. ప్రియాంక అమ్మ, అంజలి మీరు కూడా మైక్ ఆన్ చేసి చెప్పండి అమ్మా. లేకపోతే నిహారిక ప్రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చిందమ్మా. అండర్స్టూడ్ సార్ అని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రియాంక, నిహారిక, గణేష్, మణికంఠ అర్థమవుతుంది కదా క్లాస్? ప్రాబ్లం లేదు కదా? మణికంఠ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. 91 అండర్స్టూడ్ సార్. ఎస్ సార్. 76 ఎస్ సార్. సంయోగ్ నుంచి వచ్చిన మెసేజ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఓకే చూడండి అమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే మనం ఇక్కడ ఏం చేసాం మనం? ఓకే బాను నుంచి కూడా మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం చేసామంటే అమ్మా వాల్యూని ఇన్సర్ట్ చేసి సేవ్ పాయింట్ కూడా క్రియేట్ చేశానన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ లక్ష్మణ్ ప్లేస్ లో గణేష్ గా అప్డేట్ చేశాను. ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్న డేటా మీద అప్డేట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి డేటాను అప్డేట్ చేశాను. అక్కడ సేవ్ పాయింట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ న్యూ వాల్యూ ఇన్సర్ట్ చేశాను. మళ్ళీ అక్కడ ఇంకో సేవ్ పాయింట్ క్రియేట్ చేశాను. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాల్యూని క్రియేట్ చేస్తున్నామ్మా. మళ్ళీ ఇంకో వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను చెప్తున్నామ్మా. ఇక్కడ ఇది 6 చేయండి అమ్మా. సిరీస్ లో ఉంటుంది చక్కగా మనకి. ఓకే అగైన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ అనదర్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఎక్కడికి? టేబుల్లోకి. ఓకే సత్య అనే రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలనేది ఏమో మనకి. ఇన్సర్ట్ ఇంటూ క్లాస్ వాల్యూస్ ఆర్ 6 and Satya. Again I am creating another row into another record into class table. Okay. SID 6 sum ఇది 6 గా మార్చుకోండి. Now I am creating another save point. టోటల్ గా మనం ఇంకో సేవ్ పాయింట్ క్రియేట్ చేస్తానన్న. SP2 తర్వాత సేవ్ పాయింట్ 3ని క్రియేట్ చేస్తాను చూడండి ఒకసారి. కంట్రోల్ సేవ్ పాయింట్ 3ని క్రియేట్ చేశాను. సేవ్ పాయింట్ క్రియేటెడ్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి నాకు ఒకసారి. ఎన్ని సేవ్ పాయింట్స్ క్రియేట్ చేసాం మనం మొత్తం? SP1
SP2 SP3 అని సేవ్ పాయింట్స్ క్రియేట్ చేసానమ్మా. ఫస్ట్ సేవ్ పాయింట్ క్రియేట్ చేసిందేమో ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నదాన్ని మాడిఫై చేసాము, అప్డేట్ చేసాము, లక్ష్మణ్ ప్లేస్ లో గణేష్ అని రాశానమ్మా. అది చేసిన తర్వాత సేవ్ పాయింట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ హరి అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేసి సేవ్ పాయింట్ 2ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ సత్య అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేసి సేవ్ పాయింట్ 3ని క్రియేట్ చేశాను. ఓకేనా? వీటన్నిటికంటే సేవ్ పాయింట్ 1 2 3 4 కంటే ముందు డేటా ఎంతైతే ఉందో 4 రికార్డ్స్ తో డేటా ఉన్నదాన్ని అక్కడతో కమిట్ చేసాను. ఓకే, అంటే ఫిజికల్ లొకేషన్ లో అప్డేట్ చేసే డేటాని. ఇంతవరకు చేసింది అదేనన్నా మనం. జస్ట్ అంతే చేసింది, మనం ఇంకేం చేయలేదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు షో ద డేటా స్టోర్డ్ ఇన్ ద టేబుల్. ఓకేనా? డేటా డెఫినేషన్, డేటా సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిస్టింగ్ టేబుల్స్ లో డేటాని మనం వ్యూ చేయాలంటే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి మనం వ్యూ చేస్తామని చెప్తున్నామా. ద రిజల్టెంట్ టేబుల్ విల్ బి ఇలా ఉందాం మనకి. ఓకేనా? కొత్త రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినాక టేబుల్ ని ఒకసారి ఎలా ఉందనేది కూడా అప్డేట్ చేసి చూద్దాం. ఒకసారి చూసుకోండి. టేబుల్ లో మొత్తం టోటల్ గా 6 రికార్డ్స్ ఉన్నాయి మనకి. రామ్, కృష్ణ, శివ, గణేష్, హరి, సత్య అనే రికార్డ్స్ అమ్మా. ఇవి రికార్డ్స్ ఉన్నది మనకి. 6 రోస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు రోల్ బ్యాక్ చేయడం ఎలా చూద్దాం అమ్మా. రోల్ బ్యాక్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మళ్ళీ. ఓకేనా? Now let's use the rollback command to roll back the state of data to save point 2. Save point 3 తర్వాత మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసామన్నా, సేవ్ పాయింట్ 2 తర్వాత 3 తర్వాత మనం ట్రాన్సాక్షన్స్ ఏం చేయలేదు నాన్న. ఓకేనా? చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రోల్ బ్యాక్ ఎక్కడ చేస్తున్నాం, సేవ్ పాయింట్ 3 నుంచి సేవ్ పాయింట్ 2 లోకి పాస్ అవుతున్నాం. ఒకవేళ మనం ఇక్కడ సేవ్ పాయింట్ 3 క్రియేట్ చేసిన తర్వాత ఏమైనా ఆపరేషన్స్ చేసి ఉంటే, ఓకే, అప్పుడు సేవ్ పాయింట్ 3కి రోల్ బ్యాక్ చేయాలి ఫస్ట్ మనం ఇక్కడ. కానీ మనం ట్రాన్సాక్షన్స్ ఏం చేయలేనన్నా. ఇది ట్రాన్సాక్షన్ కాదమ్మా, జస్ట్ వీఆర్ వ్యూయింగ్ ద డేటా. డేటాని వ్యూ చేస్తున్నాం అంటే ఏ డేటా అది మనకి వ్యూ చేసేది, టేబుల్లో ఉన్న డేటాని వ్యూ చేస్తున్నాం అని చెప్తున్నాం అంతేనన్నా. మనం ఏమి టేబుల్లో డేటాని మోడిఫికేషన్స్ చేయట్లా, ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయట్లా, జస్ట్ వీఆర్ వ్యూ ద టేబుల్. క్లాస్ టేబుల్లో డేటాని వ్యూ చేసాం అంతవరకేనన్నా. సేవ్ పాయింట్ 3 క్రియేట్ చేసినాక మోడిఫికేషన్స్ ఏమీ చేయలే. ఓకేనా? నౌ ఐఎమ్ రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్. చూడండి ఒకసారి, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ 2 అంతే. ఇంగ్లీష్ మాట్లాడమ్మా. చూడమ్మా, రోల్ బ్యాక్ చేయాలి ఎక్కడికి, సేవ్ పాయింట్ 2 దగ్గర రోల్ బ్యాక్ చేయాలని చెప్తున్నాం. చెక్ చేసి చూద్దాం. చూడమ్మా, రోల్ బ్యాక్ టు TO2 స్పేస్ ఉండాలమ్మా. SP2 సేవ్ పాయింట్ నేమ్ SP2. రోల్ బ్యాక్ అవుతుందో చెక్ చేద్దాం అన్న. రోల్ బ్యాక్ కంప్లీటెడ్ మెసేజ్ వచ్చిందమ్మా. ఓకేనా? అంటే మనకి సేవ్ పాయింట్ 2 క్రియేట్ చేసినాక ఇక్కడ మనం ఏ ట్రాన్సాక్షన్ చేసానన్నా, సత్య అనే డేటాని ఇన్సర్ట్ చేసామమ్మా. అంటే రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుందమ్మా, ఈ సత్య అనే డేటాను మనం లాస్ అవుతాము. అది అవుతుందో లేదో చెక్ చేద్దామమ్మా. చూడండి ఒకసారి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్. సత్య అనేది రాకూడదన్న మనకి. వస్తే కనుక రోల్ బ్యాక్ అవనట్టు, మనం ఫెయిల్ అయినట్టు. రాకపోతే సక్సెస్ అయినట్టు. చూడమ్మా, హైలైట్ చేసాను చూడమ్మా. ప్రీవియస్ కేసులో ఇక్కడ సత్య అనేది ఉందమ్మా మనకి. ఇప్పుడు రోల్ బ్యాక్ చేస్తే సేవ్ పాయింట్ 2, ఇక్కడ సేవ్ పాయింట్ 2ని క్రియేట్ చేసినాక వీఆర్ పెర్ఫార్మింగ్ ఏ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము. ఆ ఇన్సర్ట్ చేసిన డేటానే సత్య, అతని నెంబర్ 6. ఓకే, దాని తర్వాత సేవ్ పాయింట్ క్రియేట్ చేసాము, కానీ మనం ఏ ట్రాన్సాక్షన్స్ పెర్ఫార్మ్ చేయలేదు. సో రోల్ బ్యాక్ ఎక్కడ చేస్తాం మనం, రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ 2కి చేసాము. ఒకవేళ సేవ్ పాయింట్ 3కి చేసి ఉంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ డేటా అలానే ఉండేదమ్మా, ఎందుకంటే మనం ఎటువంటి మ్యానిపులేషన్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి. కానీ ఇక్కడ మనం సేవ్ పాయింట్ 2 దగ్గరికి వెళ్ళమన్నాం కాబట్టి ఆటోమేటిక్ ఏమైందమ్మా, సేవ్ పాయింట్ 2 దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి ఆ సేవ్ పాయింట్ 2 క్రియేట్ చేసిన ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ఆ ట్రాన్సాక్షన్ అన్నిటిని ఫాల్స్ స్టేట్ లోకి తీసుకెళ్ళిపోతుంది. డేటా అనేది అప్డేట్ చేసి చూపిస్తుంది. ఓకే, రైట్. రెస్పాండ్, ప్లీజ్ రెస్పాండ్ అమ్మా. నిహారిక, అక్షయ్, సంయోగ్, ప్రాణేంద్ర, శ్రీప్రియ, ప్లీజ్. అర్థమైంది లేదు ఇక్కడ చెప్పాలమ్మా. ఒకసారి మీకు స్క్రీన్ మీద అంతా కనిపిస్తుందమ్మా క్లియర్ గా. దాంట్లో డౌట్స్ ఒకసారి ప్లీజ్ ఒకసారి స్టడీ ఒకసారి చూడండి అమ్మా. దాన్ని స్థిమితంగా జస్ట్ నీట్ గా క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. డౌట్స్ రేజ్ అయితే నాకు చెప్పాలమ్మా. సంయోగ్ నుంచి వచ్చింది. చెప్పమ్మా. రోల్ బ్యాక్ టు SP2 ఒకసారి చెప్పండి సార్. శ్రీప్రియనమ్మా. ఎస్ సార్. చూడమ్మా, నువ్వు నాకు రెస్పాండ్ అవుతుండమ్మా, నేను చెప్తున్నాను ఇప్పుడు. చూడమ్మా, మనం సేవ్ పాయింట్ 1ని క్రియేట్ చేసినప్పుడు
లక్ష్మణ్ అనే నేమ్ ప్లేస్ లో గణేష్ అనే నేమ్ ని అప్డేట్ చేసాం నాన్న. ఓకేనా? నెక్స్ట్ Sir. సేవ్ పాయింట్ 2 ఎప్పుడు క్రియేట్ చేసాము? హరి అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత సేవ్ పాయింట్ 2 ని క్రియేట్ చేసామమ్మా. ఓకే. నెక్స్ట్ సత్య అనే స్టూడెంట్ కూడా క్రియేట్ చేసి సేవ్ పాయింట్ 3 క్రియేట్ చేసామమ్మా. అంటే సేవ్ పాయింట్ 1 దగ్గర ట్రాన్సాక్షన్ ఏం చేసామమ్మా? సేవ్ పాయింట్ 1 క్రియేట్ చేసేప్పుడు ట్రాన్సాక్షన్ ఏం చేసాం మనం? సేవ్ పాయింట్ 1 క్రియేట్ చేసినాక హరి అనే డేటా ఇన్సర్ట్ చేసాం. అదిగోండి హరి డేటా ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ హరి డేటా ఇన్సర్ట్ చేసినాక సేవ్ పాయింట్ 2 క్రియేట్ చేశా. సేవ్ పాయింట్ 2 క్రియేట్ చేసినాక ఇంకో ట్రాన్సాక్షన్ చేశానమ్మా. ఏంటంటే సత్య అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేశాను అమ్మా. ఓకే, ఇదిగోండి సత్య అనే డేటా ఇన్సర్ట్ అయిందమ్మా. ఆ డేటా ఇన్సర్ట్ చేసినాక సేవ్ పాయింట్ 3ని క్రియేట్ చేశాను. సేవ్ పాయింట్ 3ని క్రియేట్ చేసినాక నేను ట్రాన్సాక్షన్స్ ఏం చేయలేదు నాన్న. జస్ట్ మనకి టేబుల్ ని వ్యూ చేశాను అంతే. నేను ఒకసారి డేటా కరెక్ట్ గా ఉందా లేదా వ్యూ చేసాం అంతేనమ్మా. డేటా ఏది ఉందనేది వ్యూ అయింది మనకి. నెక్స్ట్ ఏం చేశానంటే మనకి మొత్తం సేవ్ పాయింట్స్ 3 సేవ్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఒకటేమో లక్ష్మణ్ అనే నేమ్ ని అప్డేట్ చేసినప్పుడు క్రియేట్ చేసిన సేవ్ పాయింట్. సెకండ్ సేవ్ పాయింట్ ఏమో హరి అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేసిన క్రియేట్ చేసిన సేవ్ పాయింట్. నెక్స్ట్ సత్య అనే స్టూడెంట్ ఇన్సర్ట్ చేసినాక క్రియేట్ చేసిన సేవ్ పాయింట్ 3. ఈ 3 సేవ్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? సేవ్ పాయింట్ 1 తర్వాత జెన్యూన్ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. సేవ్ పాయింట్ 2 తర్వాత జెన్యూన్ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. సేవ్ పాయింట్ 3 తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు అని చెప్తున్నాం. అటు చేయలేదు కూడా మనం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనకి సేవ్ పాయింట్ 3 దగ్గర రోల్ బ్యాక్ చేస్తుంటే మనకి ఏం యూజ్ ఉండదమ్మా. ఎందుకని? ఆ తర్వాత ఏం మోడిఫికేషన్స్ జరగల టేబుల్లో. ఓకే, అందుకని ఏం చేసామంటే రోల్ బ్యాక్ చేస్తాను, వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను. నేను అప్డేట్ చేసిన డేటాని నాకు అప్డేషన్స్ జరగకూడదు. పాత డేటా ఏదైతే ఉందో సేవ్ పాయింట్ 2 వరకు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ అలానే ఉండాలి. కొత్త ట్రాన్సాక్షన్స్ టేబుల్ అప్డేట్ అవ్వకూడదు అనుకున్నాం అనుకోమ్మా. అప్పుడు ఆ సేవ్ పాయింట్ వరకు రోల్ బ్యాక్ చేయమని కమెంట్ రాశానమ్మా. రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ 2 అంటున్నాం. సేవ్ పాయింట్ 2 వరకు రోల్ బ్యాక్ చేసామంటే ఇక్కడ ఏదైతే మనం హైలైట్ చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఇన్సర్ట్ కమాండ్ అది డ్రాప్ అయిపోతుందమ్మా. ఓకేనా? సత్య అనే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేసింది లాస్ అవుతాము, తీసేస్తుంది డేటాబేస్ సర్వర్ నుంచి. ఓకే, అదే జరిగిందో చెక్ చేసుకుందాం. రోల్ బ్యాక్ టు సర్వీస్ సేవ్ పాయింట్ 2 అని రాశానన్న. ఓకేనా? సేవ్ పాయింట్ 2 రాస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా రోల్ బ్యాక్ కంప్లీట్ చేసిందంటే ఈ ఇన్సర్ట్ కమాండ్ తో ఏదైతే డేటా ఇన్సర్ట్ అయిందో ఆ డేటాని డేటాబేస్ టేబుల్ నుంచి రిమూవ్ చేసేసింది. ఓకే, అలా జరిగిందో లేదు చూద్దాం అని చెప్పి మళ్ళీ ఆ టేబుల్ ని వ్యూ చేస్తే అలానే సక్సెస్ఫుల్ గా జరిగిందమ్మా. ఇక్కడ సేవ్ పాయింట్ లో అక్కడ వాల్యూ డిలీట్ అయిపోయిందమ్మా. ఓకేనా శ్రీప్రియ? అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మళ్ళీ ఇప్పుడు రోల్ బ్యాక్ చేస్తున్నా చూడన్నా. నువ్వు ఆన్లైన్ లో ఉండమ్మా. అలానే మైక్ లో నుండు, మైక్ ఆన్ చేసుకుని రోల్ బ్యాక్ చేసి ఎక్కడ చేస్తున్నాను? రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ 1 చేస్తాను అన్న నేను ఇప్పుడు. అంటే సేవ్ పాయింట్ 2 వరకు జరిగిన ట్రాన్సాక్షన్ అన్నిటిని రిమూవ్ చేసాం. సేవ్ పాయింట్ 1 దగ్గరికి బ్యాక్ చేస్తాను చూడండి ఒకసారి. సేవ్ పాయింట్ రోల్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది లేదు? రోల్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందాం. ఇప్పుడు శ్రీప్రియ చెప్పిన రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ 1కి రోల్ బ్యాక్ చేసాము. ఓకేనా? ఇప్పుడు ఏం డేటా లాస్ అవుతాం మనం? ఇది పైకి తీసుకెళ్ళి చూపిస్తాను చూడమ్మా. సేవ్ పాయింట్ 1 ని క్రియేట్ చేసినాక క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్ ఇన్సర్టింగ్ న్యూ వాల్యూ దట్ ఈస్ రోల్ నెంబర్ 5 హరి అనే రోల్ ని క్రియేట్ చేసామమ్మా. ఓకేనా? రోల్ బ్యాక్ చేసేది ఎక్కడ వరకు చేస్తాను? సేవ్ పాయింట్ 1 వరకు రోల్ బ్యాక్ చేస్తాను అంటున్నానమ్మా. ఇప్పుడు ఏ డేటా లాస్ అవుతాం మనం? ఏ డేటా వరకు డేటా టేబుల్ నుంచి డేటా పోతుంది? హరి అనేది రిమూవ్ అవుతుంది సార్. హరి అనేది రిమూవ్ అవ్వాలమ్మా. అప్పుడు మనకి సేవ్ పాయింట్ 1 వరకు డేటాని రోల్ బ్యాక్ చేసేసినట్టే, అంటే బ్యాక్ తీసుకెళ్ళిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు మళ్ళా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ చూడండి. అయిందా? కనిపించిందమ్మా? స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూసుకోండి ఒకసారి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అమ్మా. సేవ్ పాయింట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్ అంటే ఏంటి, కమిట్ అంటే ఏంటి. ఓకేనా? ఓకే, అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ సర్వర్ ను క్లోజ్ చేసేద్దాం అమ్మా. ఎగ్జిట్ అని క్లోజ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళా ఎస్క్యూఎల్ సర్వర్ ఆన్ చేద్దాము. అడ్మినిస్ట్రేటర్ గా ఆన్ చేస్తున్నాను నేను. ఎస్ అడ్మినిస్ట్రేటర్, యూజర్, పాస్వర్డ్స్ ORCL. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్. ఓకే, రోల్ బ్యాక్ చేసాం కాబట్టి మనకి 4 ట్రాన్సాక్షన్స్ కనిపించాలమ్మా. ఇదిగోండి అమ్మా, చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో చిన్న డౌట్ రేజ్ అవ్వాలమ్మా మీకు.
అదేంటంటే సార్ లక్ష్మణ్ ఉండాలి కదా గణేష్ ఉందంటారేమమ్మా. నేను ఇక్కడ ఈ సర్వర్ని యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తున్నాను, అడ్మినిస్ట్రేటర్ లా యూజ్ చేస్తున్నానమ్మా. అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఎలా ఉంటాయంటే వన్స్ మనం కమిట్ చేయకపోయినా సర్టెన్ ట్రాన్సాక్షన్స్, కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది డిఫాల్ట్ కమిట్లు అయిపోతూ ఉంటాయమ్మా. అదే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కాకుండా మామూలుగా యూజర్లో లాగిన్ అయ్యి అనుకోండి, ఇది సేమ్ సర్వర్ని యాక్సెస్ చేస్తున్నాము. ఒకవేళ దీంట్లో యూజర్స్ క్రియేట్ చేసి 1 2 3 4 యూజర్స్ ఉన్నారు అనుకోండి, యూజర్స్ గా మీరు లాగిన్ అయితే ఆ టైంలో మాత్రం మీకు ఆ గణేష్ అనే ప్లేస్ లో లక్ష్మణే కనిపిస్తుందమ్మా. ఇక్కడ నా దాంట్లో యూజర్స్ ని క్రియేట్ చేయలేదు, నేను జస్ట్ అడ్మినిస్ట్రేటర్ గానే వర్క్ చేస్తున్నాను దీంట్లో. ఓకేనా, అందుకని ఇక్కడ గణేష్ అనేది కూడా అప్డేట్ అయిపోయిందమ్మా. ఓకేనా, రోల్ బ్యాక్ చేసాం కాబట్టి మనకి దీని తర్వాత యాడ్ చేసిన హరి గాని సత్య అనే స్టూడెంట్స్ డేటా అనేది డిస్ప్లే అవ్వట్లేదమ్మా. ఓకేనా, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమిట్ అండ్ రోల్ బ్యాక్. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఓకేనా, అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ చూడండి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి SQL ప్లస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే యూజ్ చేస్తున్నామా. అడ్మినిస్ట్రేటర్ కి అన్ని పర్మిషన్స్ ఉంటాయమ్మా. అడ్మినిస్ట్రేటర్ మాడిఫై చేశారంటే సర్టన్ కేసెస్ లో కమిట్ చేయకపోయినా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది డిఫాల్ట్ గా కమిట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. అదే యూజర్ అనుకోండి, ఫర్ సపోజ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కాకుండా ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాం అనుకోండమ్మా. ఓకేనా, ఆ కేసులో అంటే దీంట్లో డేటాబేస్ సర్వర్ లో యూజర్స్ ని క్రియేట్ చేయాలి ముందుగానే. మనకి యాజ్ అడ్మినిస్ట్రేటర్ నేనేం చేయాలంటే యూజర్స్ ని క్రియేట్ చేయాలమ్మా. ఆ యూజర్స్ ని బేసిస్ ని యాక్సెస్ చేస్తే అప్పుడు కంపల్సరీగా కమిట్ అనేది యూజ్ చేయకపోతే మనకి అప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా మనకి సేవ్ అవ్వవు. ఓకేనా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమిట్ అండ్ రోల్ బ్యాక్ అండ్ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కంకరెన్సీ కంట్రోల్ అర్థమైందమ్మా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే తెలుసు మనకి. ట్రాన్సాక్షన్స్ అయితే చెప్పుకున్నాము, కంకరెన్సీ కంట్రోల్ చెప్పుకున్నాము, యాసిడ్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాము. ఇక్కడ కంకరెన్సీ కంట్రోల్ బేస్ చేసుకుని మనకి కమిట్, సేవ్ పాయింట్, రోల్ బ్యాక్ అనేవి ఏంటి అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపించానమ్మా క్లియర్ గా మీకు. నెక్స్ట్ ది సీరియలైజబిలిటీ అమ్మా. ఓకేనా, సీరియలైజబిలిటీ అంటే చూడండి ఇక్కడ మనకి సెషన్స్ అంటున్నాం అమ్మా. స్కీమ్ మనకి షెడ్యూల్స్ అంటాం అమ్మా. షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేది ఓఎస్ లో ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. షెడ్యూల్స్ ఏ షెడ్యూల్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి, P1 P2 P3 P4 P5 అలా ప్రాసెసెస్, వాటి షెడ్యూలింగ్ టైమింగ్స్, గ్రాఫ్స్ గీస్తామా. షెడ్యూలింగ్ గ్రాఫ్స్ ఉంటాయి, పై చార్ట్స్ లాగా ఉంటాయి బొమ్మలు. ఆ బొమ్మలు మీకు చెప్తూ ఉంటారు ఓఎస్ మేడం కానీ సార్ కానీ. ఓకేనా, అలానే షెడ్యూల్స్ అంటే ఏ షెడ్యూలింగ్ ఏ ట్రాన్సాక్షన్ కి షెడ్యూల్స్ డిఫైన్ చేస్తామమ్మా. ఆ షెడ్యూల్స్ అనేది సీరియలైజబుల్ గా ఉండాలమ్మా. ఆ సీరియలైజబిలిటీ అనేది కాన్సెప్ట్ అమ్మా. ఇక్కడ చూడండి DBMS సీరియలైజబిలిటీ అంటే when multiple transactions are running concurrently, then there is a possibility that the database may be left in a inconsistent state. ఓకేనా, కంకరెంట్ గా అంటే మనకి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్. ఓకే, చూద్దాం అమ్మా. వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? ఒకసారి చెప్పండి ఒకసారి నాకు. ఒక 5 minutes క్లాస్ క్లోజ్ చేద్దాం కానీ. ఇక్కడ ఇది నేను ఇంట్రడక్షన్ చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తాను. ప్లీజ్ రెస్పాండ్. వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? Yes, sir. ఓకే, చూడండి అమ్మా ఒకసారి. ఇది ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి స్టెప్ వేసి నేను నెక్స్ట్ క్లాస్ లోకి మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం సీరియలైజబిలిటీ క్లియర్ డీటెయిల్డ్ గా. ఓకే, చూడండి ఒకసారి. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ సేమ్ టైమ్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది అనుకోండి మా. ఫర్ సపోజ్ అక్కడ మన కంకరెన్సీ అక్కడ ఏ ఛాన్స్ ఉందని చెప్పి కంకరెన్సీ కంట్రోల్ దగ్గర చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏది లాస్ట్ అప్డేట్ అయిన వాల్యూస్ మనకి లాస్ అవటము, లేకపోతే డర్టీ రీడ్ అప్డేట్ అయ్యి అప్డేట్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మధ్యలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతే ఆ చేంజెస్ అనేది నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మీద ఎఫెక్ట్ అవ్వటము. ఓకేనా, ఇన్కన్సిస్టెన్సీ. ఓకేనా, ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూస్, డేటాబేస్ టేబుల్ వాల్యూస్ అనేది ఎప్పుడు సేమ్ గానే ఉండాలి. అలా కాకపోయినా సరే ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అంటున్నాం అమ్మా. ఓకేనా, ఇవి కంకరెన్సీ అనేది కంకరెంట్ గా అంటే 2 ట్రాన్సాక్షన్స్ ప్యారలల్ గా జరుగుతూ ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకున్నాం అమ్మా. ఓకేనా, సీరియలైజబిలిటీ ఈజ్ ఎ కాన్సెప్ట్ దట్ హెల్ప్స్ us టు చెక్ విచ్ షెడ్యూల్ ఆర్ సీరియలైజబుల్. అంటే ట్రాన్సాక్షన్ కి షెడ్యూల్ క్రియేట్ చేస్తాం. షెడ్యూల్ అంటే ఏంటంటే ఈ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి ట్రాన్సాక్షన్ 1, ఈ టైంలో ట్రాన్సాక్షన్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి అని షెడ్యూలింగ్ సీరియలైజబుల్ గా షెడ్యూల్స్ ని డిఫైన్ చేస్తా ఉంటున్నాం అన్నమాట. ట్రాన్సాక్షన్ 1 కి టైమ్ స్టాంప్స్, ట్రాన్సాక్షన్ 2 కి డిఫరెంట్ టైమింగ్స్, ట్రాన్సాక్షన్ 3 కి డిఫరెంట్ టైమింగ్స్. సీరియలైజబిలిటీ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేది ఓఎస్ లో చెప్పేటప్పుడు అదే చెప్తామా. ప్రాసెస్ P1 టైం T1 లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్రాసెస్ P2 T2 టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్రాసెస్ P3 T3 టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ T4 టైంలో ప్రాసెస్ P1 ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయితే ప్రాసెస్ P2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ రిసోర్సెస్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది
ఆపరేటింగ్ సిస్టమ్ లో చెప్తున్నాం అలానే ఇక్కడ కూడా సేమ్ ఏం చెప్తున్నాం అంటే డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ అనేది షెడ్యూల్స్ ని బేస్ చేసుకుని అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఈ పర్టికులర్ టైం స్టాంప్ లో ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. అదే టైం స్టాంప్ లో ఎయిదర్ రీడ్ అయితే కనుక రీడే జరుగుతూ ఉండాలి, అనే ట్రాన్సాక్షన్స్ రీడ్ చేస్తూనే ఉండాలి. రైట్ ఆపరేషన్స్ అయితే దేనికో దానికి మాత్రమే రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలా చెప్పేదాన్ని మనం సీరియలైజబిలిటీ అంటున్నాం అమ్మా. ఓకే, చూడండి ఒకసారి. A serializable schedule is the one that always leaves the database in consistent state. Okay na? Serialized schedule. Serializable schedule is the best way to put the database in consistent state. Database in consistent state లో ఉంచడానికి యూజ్ చేసేదే serializability అంటున్నాం. ఓకే, a serial schedule does not allow concurrency. సీరియల్ షెడ్యూల్ అనేది కంకరెన్స్ క్రియేట్ అవ్వకుండా కంకరెన్సీ అనేది క్రియేట్ అవ్వకుండా చేయగలదు. ఓకేనా? సీరియలైజబిలిటీ అనేది ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్స్ ఎట్ ఎ టైమ్ అండ్ ద అదర్ స్టార్ట్స్ వెన్ ద ఆల్రెడీ రన్నింగ్ ట్రాన్సాక్షన్ ఫినిష్డ్. చూడండి అమ్మా ఒకసారి, ఇదే ఈ లైన్ ఆఫ్ కోడే మనకి ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని బోల్డ్ చేస్తాను మొత్తం, చూడండి అమ్మా. ఓకే, a serialized schedule does not allow concurrency. Only one transaction executes at a time and the other starts when the already running transaction finished. Running transaction finish అయినప్పుడు మాత్రమే సెకండ్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ ఎట్ ఏ టైం. ఓకే, the other starts when the already running transaction finished. అది ఫినిష్ అయితేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాం. డిఫరెంట్ కలర్స్ లో పెట్టాను. ఓకేనా? దట్ ఈస్ ద సీరియలైజబిలిటీ. షెడ్యూల్స్, వీఆర్ డిఫైనింగ్ ద షెడ్యూల్స్. ఓకేనా? సీరియలైజబిలిటీలో 2 టైప్స్ ఉన్నాయమ్మా, కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ, వ్యూ సీరియలైజబిలిటీ అనేది. ఈ రెండింటి గురించి డిస్కస్ చేయాలి. సీరియలైజబిలిటీ అనేది అర్థమైంది అనుకుంటున్నా మీకు, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది. ఓకేనా? కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అనేది ఏంటిది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ప్రాపర్టీస్ ఏమున్నాయి మనకి, ఆపరేషన్స్, కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ఏం చేస్తాము. ఓకేనా? ఇదిగోండమ్మా, ఇలా ఫస్ట్ది సెకండ్ది ఇలా ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇదిగోండి, T1 T2 ఆర్ ద ట్రాన్సాక్షన్స్. T1 T2 అనే ట్రాన్సాక్షన్స్ అమ్మా. ఓకే, షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 ఇలా డిఫైన్ చేశాను. షెడ్యూల్స్ డిఫైన్ చేసి ట్రాన్సాక్షన్ 1 రీడ్ చేస్తుంటే ట్రాన్సాక్షన్ 2 కూడా రీడే చేయాలమ్మా ఆ షెడ్యూల్లో. ఓకే, నెక్స్ట్ టైం ట్రాన్సాక్షన్ 2 రీడ్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ 2 కూడా రీడ్ చేస్తూ ఉంటుంది. అలా స్వాపింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్కసారి చూడండి, ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం. ఏదైతే ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం అనేది కంకరెన్సీ కంట్రోల్లో డౌట్ రేజ్ అయిందో ఆ డౌట్ని క్లారిఫై చేసుకున్నాము. నెక్స్ట్ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఆపరేషన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసి చూసాము. వాటి తర్వాత షెడ్యూల్స్ ఎలా డిఫైన్ చేస్తాము, సీరియలైజబిలిటీని బేస్ చేసుకుని షెడ్యూల్స్ ఎలా డిఫైన్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి, కంకరెన్సీ కంట్రోల్ ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాం అనేది చెప్పుకున్నామమ్మా. ఒకసారి మెసేజ్ పెట్టినాం నాకు, ఒకసారి అందరికి అర్థమైంది లేదు. ప్రియాంక, భాను, అంజలి, రాణేంద్ర, నెక్స్ట్ అక్షయ్. నిన్న మనం డౌట్ క్లారిఫై చేసాం. ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు అలా ఫోన్ చేయనన్నా, నువ్వు వాట్సాప్లో ఫోన్ చేసినా సరే నేను మీకు క్లాస్ వాట్సాప్లో అప్డేట్ చేసి చెప్తాను. ఓకేనా? మీరు ఫోన్ చేస్తే నేను క్లియర్గా క్లారిఫై చేస్తాను. ఈరోజు క్లాస్ అర్థమైంది కదా మొత్తం అందరికీ? ప్రాబ్లం ఏం లేదు కదా? అండర్స్టూడ్, వెరీ గుడ్. 74 అక్షయ్ నుంచి మెసేజ్ వచ్చింది, రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. ప్రియాంక ఏమైపోయాము ఈరోజు? 28. సహస్ర, నిహారిక నాన్న 91 అని నెంబరు, 91. బానునా 208. అండర్స్టూడ్ సార్, వెరీ గుడ్ నాన్న. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రేపు క్లాస్లో మనం ఈ సీరియలైజబిలిటీ గురించి కంప్లీట్ చేసేద్దాము. ఓకే, 8 ఫనీనా? ఓకేనన్నా, ఫణిశ్రీనా? ఓకే, ఫణిశ్రీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే, టేక్ కేర్ అమ్మా, బాయ్. సీ యూ టుమారో.